హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ అండ్ జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. ఏపీ హౌసింగ్ స్కీమ్ 2025 ఎస్సీ ఎస్టీ బీసీ లబ్ధిదారులకు సహాయం. ఆంధ్రప్రదేశ్ జీవో జారీ. సో ఏపీ హౌసింగ్ స్కీమ్ ముఖ్యమైన అంశాలు తెలుసుకుందాం. దీనికన్నా ముందు మీరు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం పక్కనే ఉంటే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. ఈ ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఏపీ హౌసింగ్ స్కీమ్లో ముఖ్యమైన అంశాలు. ఏపీ హౌసింగ్ స్కీమ్ 2025 ఆంధ్రప్రదేశ్ జీవో జారీ చేసింది. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ లబ్ధిదారులకు అదనంగా ఆర్థిక సహాయం చేయాలని చెప్పి ఈ జీవోలో పెట్టారండి. అలాగే కేటగిరీ బట్టి ఎంత ఇస్తారు అదనంగా. ఎస్సీ బీసీ లబ్ధిదారులకైతే 50,000 రూపాయలు అదనంగా ఇస్తున్నారు. ఎస్టీ లబ్ధిదారులకైతే 75,000 రూపాయలు అదనంగా ఇస్తున్నారు. అలాగే గిరిజనులకైతే 1,00,000 రూపాయలు అనేది అదనంగా ఇస్తున్నారండి. ఏపీ హౌసింగ్ స్కీమ్ యొక్క ముఖ్యమైన వివరాలు చూద్దామండి. పథకం పేరు వచ్చి ఏపీ హౌసింగ్ స్కీమ్ 2025. లబ్ధిదారులు ఎవరికి ఇస్తున్నారంటే ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు చెందిన అర్హులైన వ్యక్తులకు ఇస్తున్నారు. ఆర్థిక సహాయం వచ్చేసి 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు. మొత్తం గృహాలు అంటే 1,28,000 ఇళ్లకు ఈ ఆర్థిక సహాయం అందజేస్తున్నారు. ఎప్పుడు స్టార్ట్ చేశారు? మార్చి 10, 2025 స్టార్ట్ చేశారు. అలాగే లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో నేరుగా జమ చేస్తారంటే ఈ డబ్బులు అనేవి. అలాగే ఈ పథకం కింద సాయం పొందాలంటే ఏం చేయాలి? PMAY BLC 1.0 కింద ఇప్పటికే ఇల్లు మంజూరైన వారే ఈ అదనపు సహాయం పొందుతారు. అంటే ఈ స్కీమ్కి ఆల్రెడీ అప్లై చేసుకున్న వాళ్ళకే ఈ అధిక డబ్బు సహాయం అనేది అందుతుందని చెప్పారు. లబ్ధిదారులు గ్రామ వార్డు సచివాలయం ద్వారా అర్హతను ధృవీకరించుకోవచ్చు. హౌసింగ్ శాఖ అధికారులను సంప్రదించడం ద్వారా వివరాలు తెలుసుకోవచ్చు. లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో నేరుగా సహాయం జమ అవుతుంది. అలాగే ఒక వారంలోపు మనీ జమ కాకపోతే సచివాలయానికి వెళ్ళి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే దరఖాస్తు ప్రక్రియ, అవసరమైన పత్రాలు ఏంటో చూద్దాము. ఈ దరఖాస్తు ప్రక్రియ చేసుకోవడానికి ఆధార్ కార్డు, ఇల్లు మంజూరు పత్రం అంటే ఆల్రెడీ మీకు ఇచ్చిన పత్రం డాక్యుమెంట్ తీసుకోవాలి. బ్యాంక్ అకౌంట్ వివరాలు, క్యాస్ట్ సర్టిఫికేటు, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేటు, అలాగే ఇన్కమ్ సర్టిఫికేటు, ఆదాయ ధృవీకరణ పత్రం, ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఉండాలి. అలాగే హౌసింగ్ మంత్రిత్వ శాఖ ప్రకటన ఏం చేశారు? ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ప్రకారం పేదలందరికీ ఇల్లు కల్పన మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. 100 రోజుల్లోనే 1,20,000 ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేస్తాం. లబ్ధిదారులకు నేరుగా సహాయం చేయాలనే చర్యలు తీసుకుంటామని తెలిపారండి. ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదండి ఈ హౌసింగ్ స్కీమ్ యొక్క ఎలిజిబిలిటీసు, దరఖాస్తు విధానం. ఎందుకు మళ్ళీ ఈ వీడియో చేశానంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ముందు కొన్ని జిల్లాల్లో అయితే ఈ స్కీమ్ని అమలు చేశారు, అప్లై చేసుకున్నారు. కానీ మరికొన్ని జిల్లాల వారికి ఈ స్కీమ్ గురించి తెలియదు. అందువల్ల దీని గురించిన అప్డేట్స్ గురించి మీకు చెప్తున్నానండి. మీకు ఇది ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో మీరు గ్రామ వార్డు సచివాలయం దగ్గరికి వెళ్ళి దీనికి సంబంధించిన అన్ని వివరాలు కనుక్కోండి. మీకు యూజ్ అయితే కనుక ఈ స్కీమ్ని యూజ్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.